నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి. తంగళ్లపల్లి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ గరిమా అగ్రవాల్. ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు తరలింపులో భారీ స్కామ్ జరిగింది. మీడియా సమావేశంలో సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజిద్ వ్యాఖ్యలు. కరీంనగర్ జిల్లా అల్గనూరు వద్ద ప్రమాదవశాత్తు దగ్ధమైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్ను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. తంగళ్లపల్లిలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా డైనింగ్ హాల్కి వెళ్లి విద్యార్థులు భోజనం చేస్తుండగా వారితో మాట్లాడారు. ఈరోజు ఏ ఆహార పదార్థాలు వడ్డించారో ఆరా తీశారు. మెనూ చార్టు పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కిచెన్ గోదాంలో బియ్యం, పప్పులు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఎంతమంది విద్యార్థులు వచ్చారో ఆరా తీశారు. అనంతరం వసతి గదులను, టాయిలెట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. విద్యార్థులందరూ తరగతులకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. విద్యాలయాల ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. కరీంనగర్ జిల్లా అల్గనూరు వద్ద ప్రమాదవశాత్తు దగ్ధమైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. బస్సు డ్రైవర్, ఆర్టీసీ అధికారులను ఘటనకు సంబంధించి వివరాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి 42 మంది ప్రయాణికులను రక్షించిన బస్సు డ్రైవర్ని సత్కరించి 10,000 రూపాయల పారితోషకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ అందించారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకెళ్లి రైతులు అమ్మిన వరి ధాన్యంలో భారీ స్కామ్ 5 నుండి 6 కోట్ల కుంభకోణం జరిగిందని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ కుంభకోణంలో పెద్ద రాజకీయ నాయకుల సంబంధిత అధికారులు ఉన్నారని, వారందరినీ గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా ఇన్ఛార్జ్ మాజిద్ ఉన్నతాధికారులను కోరారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ మాజిద్ మాట్లాడుతూ ధాన్యం అక్రమ రవాణా చేసిన వారిని పోలీస్ శాఖ గుర్తించి 6గురిని అరెస్టు చేసి 14.16 లక్షల నగదు స్వాధీనం చేసుకుని 46.21 లక్షల బ్యాంకులలో ఉండగా వాటిని సీజ్ చేయడం పోలీస్ శాఖ పనితీరును అభినందించాల్సిందేనని అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు తీసుకెళ్లగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యాన్ని తూకం వేసి రైతుల వివరాలను ధృవీకరించడం జరుగుతుందని తెలిపారు. ట్రాక్ షీట్ జారీ చేసిన ధాన్యాన్ని గోదాంలకు రవాణా చేయగా గోదాంలో ధాన్యాన్ని దిగింపు చేసిన అనంతరం నమోదు చేయడం జరుగుతుందని, అట్టి ధాన్యం ఆన్లైన్ అప్డేట్ అవుతుందని అన్నారు. అనంతరం రైతులకు డబ్బులు బ్యాంకుల ద్వారా చెల్లింపు జరుగుతుందని, ఏ ఒక్క ప్రక్రియ కాకుండా రైతులకు చెల్లింపులు జరగవని తెలియజేశారు. అలాంటి పకడ్బందీ ప్రక్రియ ఉండగా ఇంత పెద్ద భారీ ధాన్యం కుంభకోణం జరగడం దారుణమని, ఈ కుంభకోణంతో రైతులు నష్టపోవడం జరుగుతుందని తెలియజేశారు. రైతే రాజు అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రైతులను ఆదుకోవడానికి మా అధినేత కవితక్క ముందు ఒక పథకాన్ని నిర్వహించడం జరిగింది. రైతుకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఒకవేళ అక్క మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరి ముఖ్యమంత్రి అవుతున్నారు. అవగానే రైతులకు అండగా ఉంటారు. ప్రతి కార్యాలయంలో కానీ, ప్రతి పోలీస్ ఆఫీసులో కూడా మనకు రైతుల కోసం ఒక ప్రత్యేక వింగ్, ఒక గదిని ఏర్పాటు చేసి వారికి ఒక అధికారిని అటాచ్ చేసి రైతులకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా వాళ్ళ సమస్యలను వెంటనే పరిష్కరించడానికి కృషి చేయడానికి ఒక పథకాన్ని నిర్వహించడం జరిగింది. అది తప్పనిసరి మేము అమలు చేస్తాం. మా అక్కగారు కూడా ఈ ఎట్టి పరిస్థితిలో పాంచజన్యాన్ని అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కుంభకోణం ఏదైతే ఉందో, ఈ కుంభకోణం వలన రైతులకు కూడా చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావడం జరుగుతుంది. కొనుగోలు కేంద్రం వద్ద వాళ్ళు తూకాలు వేయడం జరుగుతుంది. ఎవరైతే కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ఉంటారో వాళ్ళు తూకాలు వేయాలి. తూకాలు వేసిన తర్వాత ఆ వరి ధాన్యాన్ని వరి ధాన్యాన్ని గోదాములకు తరలించడం జరుగుతుంది. అయితే ట్రాక్ జారీ చేస్తారు.
ట్రాక్ జారీ చేసినప్పుడు మన గోదాముల దగ్గరికి చేరగానే ధాన్యాన్ని దిగుమతి చేసుకున్నాక అది ఆన్లైన్లో నమోదు కావడం జరుగుతుంది. ఆన్లైన్లో నమోదు అయ్యాక మనకు రైతులకు చెల్లింపులు జరుగుతాయి. ఇదంతా ఒక పకడ్బందీగా ప్రభుత్వము మరియు ఉన్నతాధికారులు నిర్వహించడం జరుగుతుంది. కానీ ఇలాంటి పకడ్బందీలో కూడా మనకు కుంభకోణం జరిగిందంటే ఎలాంటి అవినీతి జరుగుతుందో అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన పెద్ద ఎంక్వైరీ చేసి ఇంకా ఎవరెవరు ఉన్నారో రాజకీయ నాయకులు కానీ మళ్ళా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వారిపైన కూడా కఠిన చర్యలు విధించాలని కోరుకుంటున్నాం. మా పార్టీ తరఫున 6 మాత్రం అరెస్ట్ అయ్యారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మా తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కుంభకోణాన్ని తప్పనిసరిగా బయటికి తీసి అందరినీ అరెస్ట్ చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించడం, ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించడం గురించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం జూన్ 12 నాటికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు తదితర సౌకర్యాలను అందజేస్తామని ప్రకటించిందని, అయితే పాఠశాలలు ప్రారంభమై చాలా రోజులు గడిచినా ఇప్పటికీ విద్యార్థులకు యూనిఫామ్లు పూర్తి స్థాయిలో అందలేదని, పాఠ్యపుస్తకాలలో కూడా కొన్ని టైటిల్స్ అందుబాటులో లేవని, మధ్యాహ్న భోజన పథకం అమల్లో అనేక సమస్యలు కొనసాగుతున్నాయని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులు పెంచకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం కష్టంగా మారిందని, అక్షయ పాత్ర, ఇస్కాన్, మన్నా వంటి సంస్థల ద్వారా అందిస్తున్న భోజనం నాణ్యతపై పలు ప్రాంతాల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, జిల్లా కమిటీ సభ్యులు శివ, ముబారక్, గర్ల్స్ నాయకులు స్నేహిత, ఆఫియా, నాయకులు ఆదిత్య, వరుణ్, అనీష్, జశ్వంత్, అక్షయ్, వినీత్, హరిచరణ్, వివేక్, మణిదీప్, రిషికుమార్, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఈరోజు పరిరక్షించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల అనేక సమస్యలతో ఈరోజు విద్యార్థులు చదువుతున్న పరిస్థితున్నది. ఈరోజు సమస్యలు ఈరోజు స్వాగతం పలికినాయి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కనీసం తాగడానికి ఈరోజు మంచినీరు లేని పరిస్థితి ఉన్నది. కనీసం విద్యార్థులకు ఈరోజు మూత్రశాలలు, మరుగుదొడ్లు కానీ కనీసం వాటిని ఈరోజు రిపేర్ చేయని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ విద్యారంగాన్ని ఈరోజు బలోపేతం చేస్తామని చెప్తున్నాడు. తన దగ్గర ఈరోజు విద్యాశాఖ ఈరోజు పెట్టుకున్న పరిస్థితి ఉన్నది. దాంతోపాటు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క నివేదిక ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు ఎంతమంది టీచర్లు ఉన్నారని నివేదిక ప్రకటించింది. కానీ దాని తగ్గట్టు ఈరోజు అకాడమిక్ ప్రారంభంలోనే కనీసం ఈరోజు బడ్జెట్ కేటాయించడం పడుతున్నది. ప్రత్యేక బడ్జెట్ ఈరోజు ఎందుకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు కేటాయించడం లేదు? ఈరోజు రాష్ట్రంలో ఉన్న 26,000 ప్రభుత్వ పాఠశాలను 4,000 పాఠశాలను కుదించే పరిస్థితి ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో నూతన విద్యా విధానం పేరుతోనే ప్రభుత్వ పాఠశాలను తీసివేసే కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం పన్నుతున్నది. కాబట్టి దీన్ని ఎస్ఎఫ్ఐ ఈరోజు వ్యతిరేకిస్తున్నాం. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలను సందర్శించడానికి కనీసం ఈరోజు రెగ్యులర్ ఎంఈఓ పోస్టులు లేరు. ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి కూడా ఈరోజు రెగ్యులర్ లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెగ్యులర్ ఎంఈఓ పోస్టులు ప్రతి మండలానికి కేటాయించాలి, ప్రతి ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేయాలి. దాంతోపాటు మధ్యాహ్న భోజనం కేవలం 7 రూపాయలు 8 రూపాయలు మాత్రం ఈరోజు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. చాలని ఈరోజు భోజనం మీరు విద్యార్థులకు అందిస్తున్న పరిస్థితి. ఒకవైపు బ్రేక్ఫాస్ట్ అందిస్తామని చెప్తున్నారు, ఒకవైపు మధ్యాహ్న భోజనం మంచి పౌష్టికరమైన భోజనం అందిస్తామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా దీనికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించలేని పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో మాటలతో పూటగడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారమైన భోజనం అందించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈరోజు పుట్టగొడుగుల ప్రైవేట్ పాఠశాలలు వెలుస్తున్న పరిస్థితి ఉన్నది. ప్రైవేట్ పాఠశాలలో కనీసం ఈ రోజు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురాలని పరిస్థితున్నది. ఎడ్యుకేషన్ పాలసీ చేసింది. ఈ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు కేవలం నర్సరీ చదువుతున్న విద్యార్థులకు 1,00,000 నుండి 4 లక్షల రూపాయల ఫీజులు ఈరోజు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఈ రోజు ఎడ్యుకేషన్ పాలసీ చెప్పింది. కానీ ఎడ్యుకేషన్ పాలసీ రాష్ట్ర గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన కమిటీ ఈరోజు చెప్పినా కూడా ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురాలేదు. తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి, ఫీజుల దోపిడీ అరికట్టాలి. దాంతోపాటు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ కనీసం మంత్రి లేడు. రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ఉంది. ఈ రోజు అనేక విద్యారంగ సమస్యలు సమీక్ష చేస్తామని చెప్తున్నారు. ఈరోజు అకాడమిక్ ప్రారంభమైంది. ఎందుకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ప్రజాప్రతినిధులు విజిట్ చేస్తలేరు? అనేక ప్రభుత్వ పాఠశాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, తక్షణం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి,
నియంత్రణ చట్టం తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన చేయడం జరుగుతుంది. లేని పక్షంలో ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ ఉద్యమిస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రంగ సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో విద్యా సంస్థలు ప్రారంభమై ఇప్పటికే వారం 10 రోజులు గడుస్తూ ఉంది. మరోవైపు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్క పాఠశాలలో విద్యార్థులకు ప్రారంభం నాటికే పాఠ్య పుస్తకాలు కావచ్చు, యూనిఫామ్లు కావచ్చు, వగైరా సామాన్లన్నీ కూడా విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పటికే ఎస్ఎఫ్ఐ అనేక పాఠశాలలు మేము సర్వేలు చేస్తే ఏ ఒక్క పాఠశాలలో కూడా పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు అందినటువంటి పరిస్థితి లేదు. యూనిఫామ్లు ఇప్పటి వరకు ఎక్కడ కూడా కొలతలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి విద్యార్థులు ఏం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఒకవైపు ప్రభుత్వ విద్యా వ్యవస్థ మొత్తం అతలాకుతలా ఉంటే జిల్లాలో మొత్తం ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు అనేటువంటి ఇష్టరాజ్యాంగం ఈ రోజు ఈ జిల్లాలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏ ఒక్క పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాలలో కూడా మొత్తము బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, టై, బెల్ట్, షూ, బ్యాగ్తో సహా ఇవన్నీ సామాన్లు బలవంతంగా ఈరోజు విద్యార్థులతో ప్రైవేటు పాఠశాల ఈరోజు లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు పేద విద్యార్థుల నుంచి దోచుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులకు కావచ్చు మరి ఎందుకు కల్పించలేదని చెప్పేసి మరి మొద్దు నిద్రలో జిల్లా విద్యాశాఖ ఉందని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికే ఎస్ఎఫ్ఐగా మేము పాఠశాల ప్రారంభం కాకముందే మరి ప్రతి ఒక్క పాఠశాల విజిట్ చేయండి, ఈ పుస్తకాల దందను ఆపండి. మరి విద్య అనేటువంటిది ఒక హక్కా లేకపోతే వ్యాపారం ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి విద్యను ఈరోజు చదువుకునే పరిస్థితి నుంచి చదువును కొనుక్కునే పరిస్థితికి ఈరోజు ఈ పాఠశాలను ప్రైవేటు కార్పొరేట్ తీసుకొస్తుంది కాబట్టి వాటిని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి చాలా మోడల్ స్కూల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, కేజీబీలు కావచ్చు, అద్దె భవనాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వెంటనే వాటికి సొంత భవనాలు నిర్మించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని పాఠశాలలకు, హాస్టళ్లకు రోడ్డు సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి జిల్లాలో ఉంది. మరి వెంటనే విద్యాశాఖ ఇప్పటికైనా మేల్కొనాలి. ప్రతి ఒక్క పాఠశాలను, హాస్టళ్లు, గురుకులాలను తనిఖీ చేయాలి. అందులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని ఏడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇది ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే మొత్తం ఎక్కడికక్కడ అధికారులను అడ్డుకుంటామని చెప్పేసి ప్రజాప్రతినిధులు తిరగబోదామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు మల్లార ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో విషాద ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. తాటి చెట్టుపై నుండి పడి తీవ్రంగా గాయపడిన నేదూరి దేవయ్య నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే దేవయ్య మృతితో పాటు కుటుంబ భూ వివాదం తెరపైకి వచ్చింది. తనకు రావాల్సిన పూర్వీకుల భూమిని తమ్ముడు శ్రీనివాస్ పట్టా చేసుకున్నాడని, తన వాటా భూమిని ఇప్పటికీ ఇవ్వటం లేదని దేవయ్య గతంలో తహసీల్దార్, పోలీస్ స్టేషన్, కలెక్టరేట్కు ఫిర్యాదులు చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవయ్య మృతదేహాన్ని తమ్ముడు శ్రీనివాస్ ఇంటి ముందు ఉంచి నిరసన తెలుపుతామని కుటుంబ సభ్యులు, ముఖ్యంగా దేవయ్య కుమార్తెలు పట్టుపట్టారు. మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్ను అడ్డుకొని రోడ్డుపైనే బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని అంబులెన్స్లో నుండి బయటకు తీయకుండా అడ్డుకోవడంతో పోలీసులకు, కుటుంబ సభ్యులకు మధ్య కొంతసేపు వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. తమకు న్యాయం చేయాలని దేవయ్య కుమార్తెలు పోలీసులను వేడుకున్నారు. దాదాపు 4 గంటల పాటు మృతదేహాన్ని రోడ్డుపైనే ఉంచి నిరసన కొనసాగించగా ఉన్నతాధికారులతో మాట్లాడించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తిరిగి ఇంటికి తరలించారు. అయితే భూ వివాదంపై న్యాయం జరగకపోతే అంత్యక్రియలు నిర్వహించబోమని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. నిరసన చేస్తున్న మహిళలు అని చూడకుండా పోలీసులు తోసివేశారంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంపిండు, నా భర్తను చంపిండు, చంపిండు సారు. నేను ఎన్నిసార్లు వచ్చినాయి సై దగ్గరికి
పాదేవి పడ్డ కాళ్ళ మీద పడ్డ నాకు న్యాయం చేయలేడు ఏడికైనా నాకు న్యాయం చేయలేడు వాడు నా మీద పట్టుందని నా చెట్టు కట్టేసి కొట్టిండు నా భర్త ఎన్ని హాస్పిటల్ తిరిగి మీకు తెలుసు ఆల్రెడీ ఎన్ని తిరిగి మీకు తెలుసు మొత్తం తెలుసు నీకేదో ఉంది అన్నట్టు అర్థమైందా మాకెందుకు న్యాయం చేయలేదు నేను ఎన్నిసార్లు వచ్చిన ఎన్నేళ్ళ సేపటి ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సిరిసిల్ల మరియు వేములవాడ మున్సిపల్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఎండనక వాననక చలనక ఆహర్నిశలు కష్టపడుతూ సేవలందిస్తున్న మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ ధర్నా నిర్వహించామని, అనంతరం సమస్యలపై జిల్లా కలెక్టర్కు మెమరాండం ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలతో పాటు ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా కల్పిస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా స్వయంగా మున్సిపల్ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ హామీలను నెరవేర్చకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కూడా ఇక్కడ అధికారులు పట్టించుకోవటం లేదని, కార్మికులకు 2009 నుండి 12 వరకు పీఎఫ్ను కూడా అందించలేదని, ఈఎస్ఐ కార్డులతో పాటు కనీసం ఐడెంటిటీ కార్డులను మరియు మౌలిక రక్షణ సదుపాయాలను కార్మికులకు అందివ్వడం లేదని, కార్మికుల పట్ల అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో నిరవధిక సమ్మెకు దిగి సమస్యలను పరిష్కరించుకుంటామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. ఆరోగ్యాన్ని సైతం పరంగా పెట్టి పనిచేస్తున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను కూడా ఇక్కడ అధికారులు పరిష్కరించలేదు. ఒకవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లేదు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కూడా స్థానిక సమస్యలను కూడా పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నారు. సిరిసిల్లాలో 2009 నుంచి 12 వరకు పిఎఫ్ పెండింగ్ సమస్య ఉంది. కార్మికులకు ఈఎస్ఐ కార్డులు ఇవ్వడం లేదు, ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం లేదని అనేక సార్లు అడిగినప్పటికీ అది ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామంటూ దాటా వేస్తూ ఉన్నారు. అదేవిధంగా వేములవాడ మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే మరి నిత్యం పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి మౌలిక రక్షణ సదుపాయాలు, సబ్బులు, నూనెలు, బట్టలు, చెప్పులు ఇట్లాంటివి కూడా సకాలంలో సరి అయినటువంటి రీతిలో అందించడం లేదు. దీనివల్ల కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారు వెంటనే మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ఇక్కడ స్థానికంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా వెంటనే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే రానున్న రోజుల్లో మరి కార్మికులందరం కూడా నిరోధక సమ్మెకు వెళ్ళైనా మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు, డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కనీసం గిట్లా కన్నెత్తి కూడా చూడడం లేదు. మరి దానికి నిరసనగా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. మరి మున్సిపల్ కార్మికులు చనిపోయి గత ఒక 30-40 సంవత్సరం నుండి కార్మికులుగా ఉండి వాళ్ళు 60 సంవత్సరాలు అయినాక అయిపోతే వారి స్థానంలో వారి పిల్లలకు అవకాశం పెట్టుకోవడం లేదు. మరి కార్మికులుగా ఉండి మున్సిపల్లో కార్మికులుగా పనిచేసి ఆ చెత్త చెదారం వాసనకు మరి ఆరోగ్యం బాగలేక చనిపోతే మరి వారి పిల్లలకు పెట్టుకోవడానికి అవకాశం లేక ఉంటుండే. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ జీవోలు ఉండే మున్సిపల్ కార్మికులు చనిపోయినా మరి వాళ్ళ స్థానంలో వాళ్ళ పిల్లలకు అవకాశం ఇస్తారు. 60 సంవత్సరాలు నిండినా వాళ్ళ పిల్లలకు అవకాశం ఇస్తారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఆయనతో ఉన్న జీవోను తీసేసింది, వారిని పెట్టుకోవడం లేదు. మరి వెంటనే ప్రభుత్వం మేల్కొని ఈ జీవోలన్నీ అమలు చేసి మాకు అజ్జేయాలి. లేని పక్షంలో మరోమారు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి. తంగళ్లపల్లి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ గరిమా అగ్రవాల్. ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు తరలింపులో భారీ స్కామ్ జరిగింది. మీడియా సమావేశంలో సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజిద్ వ్యాఖ్యలు. కరీంనగర్ జిల్లా అల్గనూరు వద్ద ప్రమాదవశాత్తు దగ్ధమైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్ను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.